వస్తే దయ్యానికి శరీరం ఉండదు కదా. దయ్యం కేవలం ఆకారం వలె ఒక భ్రమగా కనపడటం తప్ప భూతానికి శరీరం ఉండదని యేసు తన శరీరాన్ని చూపించిందిగో, నాకు శరీరం ఉంది, నాకు ఎముకలు ఉన్నాయి, నేను ఇదిగో మనిషిగా మీ మధ్యలో కనిపిస్తున్నానని ఆయన వారికి సందేహాలు తీర్చి తాను తిరిగి లేచానని వారి మధ్యలో రుజువు చేసుకున్నాడు. అంతేకాదు, ఇంకొక పని చేశాడు ఆయన. చదవండి 39వ వచనం ఏం రాస్తున్నదో. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలను మాంసమును. చూడండి, శిష్యులు యేసుక్రీస్తుని ఇప్పుడు ఏమనుకున్నారండి? ప్రభు అనుకోవాలా, లేచాడంటే అనుకోలేదా? మన ఇది దయ్యం అనుకున్నారు యేసుక్రీస్తు అంటే. అమ్మా, వాక్యం ఇచ్చినటువంటి మీకు ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు శిష్యులు నమ్మారా యేసు తిరిగి లేచాడని? చెప్పండి. ఇప్పుడు విన్న మాటల ప్రకారం యేసు ప్రభు శిష్యులైన యేసు తిరిగి లేచాడని పూర్తిగా నమ్మారా? నమ్మలా. ఆయన లేస్తాడని కనిపెట్టలా. ఆయన మృతులలోంచి బయటికి వస్తాడని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు వారు. ఆయన మాటలు విన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించారు, కానీ యేసుక్రీస్తు అన్న మాటలు కొరకు వారు ఏమాత్రం నిరీక్షించలేదు. అంచేత యేసు ప్రభు వారు వారి మధ్యలో రుజువు చూపించాడు. భూతమునకు ఎముకలు ఉంటాయా, భూతమునకు శరీరం ఉంటుందా అని ఆయన మరొక కార్యం చేశాడు. ఏమిటంటే తన చేతులను పాదములను వారికి చూపారు. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఎంత చేసినా ఇంకా నమ్మలేదు. చూడండి, ఎంతమంది ఈ దినమంతా అవిశ్వాసులు ఉన్నారు తెలిసిన. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేసినా ఇంకా నమ్మలేనటువంటి తోమా వంటి వారు, యేసుక్రీస్తు తిరిగి లేచాడని పూర్తిగా నమ్మలేని వారు ఎందరో ఉన్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం ఇంత పెద్ద కూటం జరుగుతున్నా గృహాల్లోనే ఇంకా కాలక్షేపం చేస్తున్నారు. కనీసం మీటింగ్ దగ్గరకు వచ్చి కూర్చోడానికి కూడా ఇంటి పనులు పూర్తవ్వాలా. అదే టెలివిజన్ సీరియల్ వస్తే, ఏ మొగల రేకుల కార్యక్రమం వస్తే చూడకుండా మానేస్తారా? మరేమి దేవుని సన్నిధికి రావడానికి ఆటంకం ఏమైంది? దేవుని సన్నిధికి రావడానికి ఇంకా పని పూర్తవ్వలేదా? యేసుక్రీస్తు సువార్త వినడానికి ఇంకా పని ఆటంకమైందా? ఇంకా లేదా తెల్లవారులేదని ఇంకా లేట్ అవుతుందా? దేవుని సన్నిధికి రాలేకపోవడం ఈ ఆనాటి శిష్యులకేంటో ఈనాటికి మనకు పట్టిన పరిస్థితి అదే. యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చి చెప్పుకుంటున్నా, ఆయనను నేనే అని చెప్తున్నా, ప్రక్కను వేళ్లు పెట్టి చూడమని చెప్తున్నా, ఆయన శరీరాన్ని చూపించిన, ఆయన వారి మధ్యలోనికి వచ్చి సమాధానం మీకని చెప్పిన ఇంకను నమ్మశక్యం కాక ఆశ్చర్యపడుతున్నాడు. ఆశ్చర్యపడుతుంటే యేసుక్రీస్తు అన్న మాట ఏమిటంటే, అక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించాను. వారికి ఇప్పుడు నమ్మకం కలగాలని ఇంకొక పని చేశాడు ఆయన. ఏమిటది? వీళ్ళు ఇంకా నమ్మలేదేంటి? నమ్మిక కలిగించాలని యేసు చేసిన మరొక పని ఏమిటంటే, ఆహారం ఏమైనా ఉందా పూజించడానికి అని అడిగాడు. కాల్చిన చేపనిచ్చారు. కాల్చిన చేప ముక్క తీసుకుని ఆయన వారి మధ్యలో భోజనం చేశాడట, దాన్ని పూజించాడు. ఎందుకు యేసుక్రీస్తు ఈ పనులన్నీ చేశాడంటే, మొదట ఆయన శిష్యులు ఆయనను నమ్మవలసినది ఏమిటంటే యేసుక్రీస్తు మృతులలోంచి తిరిగి లేచాడని. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఈ విధంగా కనిపించాడు. ఇంకెంతమంది కనపడ్డాడో, ఇంకేం చేశాడో దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. ఈ దర్శనం అయిన తర్వాత మరొకసారి యేసు ప్రభు వారు కనపడ్డారు. 26వ వచనం చదవండి. వారం క్రితం కనపడ్డాడు. వారం క్రితం కనపడినప్పుడు తోమా లేనప్పుడు, తర్వాత మరొక వారం అయింది. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో విశ్వాసివై ఉండవలెను.
అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను యేసు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా కూడా యేసుక్రీస్తు కనపడ్డాడు. ఎందుకని యేసు ప్రభువు వారు ఇంత పని చేశాడు? వారితో ఎందుకని భోజనం చేశాడు? చేప ముక్క ఎందుకు తిన్నాడు వారి మధ్యకెళ్ళి? ఇంకను కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ వర్తమానం వినాలంటే ఈ మాటలు ముందు అర్థం చేసుకోవాలి. 15వ అధ్యాయంలో ఇలాగో రాయబడింది, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన ఈ మాట గుర్తుంచుకున్నారు. ఎవరెవరికి యేసు కనపడ్డాడు? ఆయన కేఫాకును, తరువాత 12 కనబడెను. అటు పిమ్మట ఎంతమంది అండి? 500కు పైగా ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడను. హల్లెలూయా! ఎంతమంది కనిపించాడంటే ఆయన? 500 మంది కనిపించాడు. ఇంతమందికి ఎందుకు యేసుక్రీస్తు కనపడవలసి వచ్చింది అంటే, యెరూషలేములో ఉన్నటువంటి ఆయన శిష్యులకు ఒక విశ్వాసం కావాలి, ఒక నమ్మకం కావాలి, ఒక రుజువు కావాలి. ఆ రుజువు ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడని ఆయన శిష్యులు ఆయన నమ్మునట్లుగా 500 మందికి ఒక్కసారే కనిపించాడు. మరి 500 మంది నమ్మపడరు కదా. 500 మంది ఒకేసారి యేసుని చూసి, ఎవరినో చూసి యేసు ప్రభు అనుకునే అనుమానమే లేదు. 500 మంది చూశారు. తర్వాత వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించున్నారు. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలులందరికీ ఒకరోజు చేపలు పడుతున్నారు వీరందరూ. గలిలయ సముద్రంలోనికి వెళ్ళి పేతురు 7 వెళ్ళి సముద్రంలో చేపలు పడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సముద్రపు ఒడ్డున వచ్చి నిలబడ్డాడు. వారు రాత్రంతా శ్రమపడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు మాట చెప్తున్నా, వల వేయండి అన్నాడు ఆయన. పేతురు అప్పటికే సిగ్గుపడి సముద్రంలో దూకేశాడు, వస్త్రాలు లేవు కాబట్టి. వారు వల పట్టుకుని లాగితే పెద్ద చేపలు 150 కంటే పైన ఎక్కువగా చేపలు పడ్డాయి. ఆ చేపలు తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు సముద్రపు ఒడ్డున తన శిష్యులతో కూడా భోజనం చేశాడు. ఇలాగున యేసు తిరిగి లేచిన తర్వాత అందరికీ కనపడ్డాడు ఆయన. ఎంతో మంది చూశారు యేసుక్రీస్తు యెరూషలేము. అంటే యేసు తిరిగి లేచాడన్న మాట అబద్ధం కాదు, పూర్తి నిజం. అందరూ చూశారు యెరూషలేము. ఇన్ని రుజువులు కలిగిన తర్వాత శిష్యులలో గొప్ప మార్పు వచ్చింది. శిష్యులలో విశేషమైనటువంటి ధైర్యం వచ్చింది. శిష్యులలో ఒక రకమైనటువంటి ఉద్యమం వచ్చింది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడని పేతురు గంభీరమైనటువంటి విశ్వాసంతో, ధైర్యంతో వారు ప్రకటించడం ప్రారంభించారు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు గురించి ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. దయచేసి బైబిల్స్ తీసుకుని మీ పరిశుద్ధ గ్రంథాలు మీ ముందు ఉంచుకుని దేవుని యొక్క వాక్యం చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఈ ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలని చెప్పాను. పేతురు యేసుక్రీస్తుని ఎవరో నాకు తెలవదన్నాడు. ఆయనతో నేను అసలు ఎప్పుడూ లేదన్నాడు. యేసుక్రీస్తుతో నాకెప్పుడు సహవాసమే లేదని ముమ్మారు అబద్ధమాడిన పేతురులో మార్పు వచ్చింది. ఎలాగ మారిపోయాడు అంటే, యేసుక్రీస్తు వారికి కనబడడం వలన, ఆయన శరీరాన్ని చూపించడం వలన, ఆయన వారితో భోజనం చేయడం వలన, నేను దెయ్యాన్ని కాదు నా గాయాలు చూడండి గాయాలు చూపించిన కారణం చేత పలుమార్లు ఆయన వారితో కనిపించినందుకు పేతురు నమ్మాడు. మన ప్రభు అయిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడని విశ్వాసం వచ్చింది పేతురికి. వచ్చి పేతురు ఇంతకు మునుపు బైబిల్లో రాస్తున్నది ఏమంటే, యూదులకు భయపడ్డాడు. కానీ ఇప్పుడు పేతురులో భయం పోయింది. ఎందుకని భయం పోయింది? యేసు తిరిగి లేచాడని చెప్పడానికి ధైర్యం వచ్చింది. కారణం అది అబద్ధం కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు తిరిగి లేచాడన్నమాట అబద్ధమా? అబద్ధం కాదు. ఇప్పుడు ఇక్కడ నిలబడి నేను చెప్పడానికి అబద్ధమైతే భయపడతాను. అబద్ధం చెప్పడానికి ఎవరికైనా
అనుమానం ఉంటుంది. నిజం చెప్పడానికి ఎవరిగా భయం అవసరం. ఎందుకంటే నిజం నిర్భయంగా చెప్పచ్చు. అబద్ధమైతే భయపడతాడు ఎవడైనా. పేతురు ఇప్పుడు భయం లేదు. ఎందుకు భయం లేదంటే తన రక్షకుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడని ఆయనకి ఇప్పుడు నమ్మిక వచ్చింది కనుక మేడగది దగ్గరికి వచ్చి పేతురు నిలబడ్డాడు. నేను 2 సార్లు యెరూషలేంకి వెళ్ళాను. యెరూషలేం పట్టణంలో వెళ్ళినప్పుడు ఈ మేడగదిని చూశాను. యెరూషలేం పట్టణంలో మధ్యలో ఉంటుంది మేడగది, చాలా మధ్యలో ఉంటుంది. ఆ మేడగది పైన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతో కూడా రొట్టె విరిచినటువంటి పస్కా పూజించినటువంటి గది ఉంది. ఆ గది కింద మరొక గది ఉంది. ఆ గదిలో దావీదు యొక్క సమాధి ఉంది. అక్కడ దావీదు సమాధి కింద ఉంటుంది. దానిపైన పెంతెకోస్తు దినమందు శిష్యులకు పరిశుద్ధాత్ముడు వారి పైకి వచ్చినటువంటి ఆ అభిషేకపు గది ఆ మేడగది ఆ దావీదు సమాధి పైన ఉంటుంది. పేతురు ఇప్పుడు యెరూషలేములో నిలబడ్డాడు. యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సమాజ మందిరపు అధికారులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. యెరూషలేం పట్టణంలోనే పేతురు మేడగది మీద నిలబడి ఆ యూదులతో మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం వచ్చిందంటే ఈయనకి. యూదులు యేసుక్రీస్తుని సిలువ వేశారు. సిలువ వేసిన వారితోనే ఇప్పుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చదవండి, చూడండి. అంటున్నాడు, యూదులారా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించిన. నాతో ఈ మాట అన్నందరూ, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. యేసుక్రీస్తు తిరిగి లేచాడు కదా. లేచినందువలన యేసుక్రీస్తు ప్రభువారికి ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యత అర్హత ఏమిటి అంటే, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు సమాధిలోంచి తిరిగి లేచిన కారణం చేత దేవుడు ఆయన్ని ప్రమోషన్ ఇచ్చాడు. ఏం ప్రమోషన్ ఇచ్చాడు అంటే, యేసును క్రీస్తుగా నియమించాడు అనండి. దేనిగా నియమించాడు? అందరూ చెప్పండి. యేసును ఏమని నియమించాడు? క్రీస్తుగా నియమించాడు. అంతకు మునుపు ఆయన పేరు యేసే. కానీ ఇప్పుడు సమాధిలోంచి తిరిగి లేచినందువలన, సిలువ వేయబడి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచినందువలన ఇప్పుడు ఆయన క్రీస్తు అయ్యాడు. ఆయన క్రీస్తు అన్న మాటకు అర్థమయ్యాడు. వాట్ ఈస్ మెant బై క్రైస్ట్? క్రీస్తు అంటే అర్థం అభిషేక్తుడు అనండి. ఎవరండి? అభిషేక్తుడు. అభిషేకించడం అనేటువంటి మాట తైలముతో వారిని అభిషేకిస్తారు. అభిషేక్తుడు అంటే దేవుని వలన ఈయన అభిషేకించబడ్డాడని అర్థం. ఏ విషయంలో ఈయన అభిషేకించబడ్డాడు? ఈయన క్రీస్తు ఎలాగయ్యాడంటే, మీకు బైబిల్లో కొన్ని రెఫరెన్సెస్ మీకు నేను చూపిస్తాను. ఆయన క్రీస్తు అంటే ఏమిటి, అసలు అర్థమేమిటి? దావీదు కీర్తన 110 తీద్దాం. క్రీస్తు అంటే అర్థం తెలుసా? యు నో ద క్రైస్టాలజీ. క్రీస్తుని గురించినటువంటి శాస్త్రం మీకు తెలుసా? క్రీస్తు అయ్యాడు అంటే అర్థం ఏమిటి? కీర్తన 110 ప్రారంభం నుండి చదవండి. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగుచేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను పరిపాలన చేయము. చాలు. ఇక్కడ పాత నిబంధన నుండి యూదులు క్రీస్తు కొరకు కనిపెడుతున్నారు. క్రీస్తు వస్తాడని. క్రీస్తు అంటే ఎవరు? దావీదు సింహాసనం మీద కూర్చుండబోయే రాజు. చెప్పండి, ఎవరండి? ఎవరి సింహాసనము? దావీదుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. నీ సింహాసనం, ద థ్రోన్ ఆఫ్ ద డేవిడ్, యుగ యుగాల వరకు ఈ సింహాసనాన్ని స్థాపిస్తున్నామే. ఈ నిబంధన పేరు ఏమిటంటే శాశ్వతమైనటువంటి నిబంధన. దేవుడు ఒట్టు పెట్టాడు దావీదుకి. దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడు కదండి. చేశాడా లేదా? దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు దేవునికి ప్రమాణం చేశాడు. ఏమంటే, దేవునికి మందిరం కట్టేంత వరకు నా ఇంటికి వెళ్ళి నేను విశ్రాంతి కూడా తీసుకోనన్నాడు. అటువంటి దావీదుకి దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏమిటంటే, నీ సింహాసనం పైన ఒక రాజు ఉంటాడు తప్పకుండా. ఐ విల్ మేక్ యువర్ థ్రోన్ ఎన్ ఇటర్నల్ థ్రోన్. నీ రాజ్యము శాశ్వతంగా ఉంటుంది.
అని దావీదుకు దేవుడు ప్రమాణం చేసి మాట ఇచ్చాడు. చదవండి, ఈ మాటకు దేవుని యొక్క వాక్యములో ఇలాగూ రాయబడి ఉంది. వచ్చిన చదవండి అయ్యా, అపోస్తుల కార్యములు 2:30. దావీదు సమాధి అక్కడే ఉంది కదా, పేతురు అందుకని అంటున్నాడు. చదవండి, అపోస్తుల కార్యములు 2:30. ఎవరి సమాధి అంటే దావీదు సమాధి. అతని సమాధి నేటి, నేను చెప్పాను కదా, మేడగది కింద దావీదు సమాధి ఉంది. దావీదు సమాధి కింద ఉంది, పేతురు పై నిలబడ్డాడు. అంటున్నాడు, దావీదు సమాధి నేటి వరకు మన మధ్యలోనే ఉన్నది. అతడు ప్రవక్త ఉండెను గనుక, అందరనండి మాట, అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదునని అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి. క్రీస్తు ఇప్పుడు ఎవరండి? నీ గర్భఫలముల నుండి సింహాసనం మీద కూర్చుంటాడు ఒకడు అని దేవుడు ఒట్టు పెట్టుకున్న సంగతి దావీదుకు తెలుసు. ఎవరొచ్చి కూర్చుంటారట? క్రీస్తు వచ్చి కూర్చుంటాడని చెప్పండి. ఎవరు వస్తారు? క్రీస్తు రాకపోతే దావీదుతో దేవుడు పెట్టుకున్న ఒట్టు పోయినట్టే. దావీదుతో దేవుడు చేసిన ప్రమాణము అబద్ధమాడినట్టు అవుతుంది. దావీదు సింహాసనము ఖాళీగానే ఉంటుంది, వారసుడు రాడు. మరి యూదులు ఇప్పుడు దేని కొరకు కనిపెడుతున్నారంటే, దావీదుతో దేవుడు ఒట్టు పెట్టుకున్న మాట జరుగుతుందా జరగదా? క్రీస్తు వస్తాడా రాడా? అందుకని యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఆయన దగ్గరకు వెళ్ళి అడిగారు, యోహాను నువ్వేనా క్రీస్తువి అని అడిగారు. ఆర్ యు ద క్రైస్ట్? మేము ఇంకొకరి కొరకు కనిపెట్టాలా? నీవు ఏలియావా లేకపోతే నీవు ఆ ప్రవక్తవా అని యోహాను అడిగారు. ఆ మాట యోహాను సువార్తలో మీరు చదవండి. యోహానును యేసుక్రీస్తు నీవేనా అని యోహానును అడిగారా కాదా ఒకసారి చూద్దాం. 1 యోహాను సువార్త. నీవెవడువని అడుగుటకు యూదులు యెరూషలేములో నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. చూడండి, యోహానునే అడిగారంటే వచ్చి నువ్వు క్రీస్తువా అని అడిగితే యోహాను నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడంట. అంటే యూదులకు ఇప్పుడు ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు? అమ్మా చెప్పండి, క్రీస్తు వస్తాడని. క్రీస్తు అంటే ఇప్పుడు ఎవరు? దావీదుతో దేవుడు ఒట్టు పెట్టుకున్న ఆ సింహాసనం మీద కూర్చుండబోయే రాజు క్రీస్తు అంటే అర్థం. కనుక మీరు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగి యేసు అంటే అర్థం ఏంటండి, క్రీస్తు అంటే అర్థం ఏంటండి అంటే, యేసు అంటే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు గనక ఆయన యేసు. మరి క్రీస్తు అంటే ఎందుకు పెట్టారండి ఆయనకి పేరంటే, దావీదు సింహాసనం మీద కూర్చుండబోయే రాజని దావీదుకు దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు గనక సమాధిలోంచి తిరిగి లేచిన ఈ యేసే క్రీస్తు. అందుకనే దావీదు వారసుడు కనుక ఈయనను క్రీస్తు అనాలి అని మనం చెప్పగలగాలి. కనుక గుర్తు పెట్టుకున్నారు కదా. మిమ్మల్ని నిదట్లోంచి నిద్రపోతున్నప్పుడు లేపిన క్రీస్తు అంటే అర్థం ఏమిటో ఇప్పుడు చెప్తారా మీరు? దావీదు సింహాసనం మీద కూర్చుండువాడు. చెప్పండి ఎవరు? దావీదు సింహాసనం మీద కూర్చుండేవాడు. ఆ సింహాసనం ఎప్పటికీ ఉంటుంది. ఇట్స్ ఎటర్నల్ థ్రోన్, శాశ్వత నిబంధన. కనుక యూదులు క్రీస్తు ఏడి క్రీస్తు ఏడని ఎదుగుతున్నారు. సమరయ స్త్రీ యేసుక్రీస్తుని సుక్కార్ అనే ఊరిలో బావి దగ్గర కలిసినప్పుడు ఏమనందంటే, ఆయనతో అన్నమాటని ఇప్పుడు చదువుదాం మళ్ళా. ఆవిడికి కూడా క్రీస్తు వస్తాడని తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. 4:25. ఆ స్త్రీ ఆయనతో, చూడండి ఇక్కడ అంటున్నది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను. కాబట్టి క్రీస్తు వస్తాడని కనిపెడుతున్నారు ఇశ్రాయేలీయులు. అప్పటి వరకు యేసును నమ్మలేదు వాడు. యేసును సిలువేయమన్నారు, బరబ్బాను విడిచిపెట్టమన్నారు. మరి పేతురు ఇప్పుడు ధైర్యంతో యేసే క్రీస్తు అని ఎందుకు చెప్తున్నాడంటే, 3 దినాలైంది అప్పటికి ఆయన చంపేసి. ఎవరు సిలువేశారో వారే అక్కడ ఉన్నారు. ఆ యెరూషలేములో దేవాలయపు ఆ మేడగది దగ్గర ఉన్నారు. యేసుక్రీస్తు సమాధి యెరూషలేములోనే ఉంది.
ఇది ఏ ఊరండి? ఇది కోపల్లె. కోపల్లెలోనే సిలువేశారు యేసు ప్రభు వారిని. కోపల్లెలోనే పేతురు నిలబడ్డాడు. కోపల్లెలోనే సమాధి ఉంది. ఎవరిది? యేసు ప్రభు వారిది. సమాధి ఆమడ దూరంలో ఉంది. పేతురు ఇక్కడ నిలబడి సమాధిలోంచి లేచాడు, చూసుకోండి వెళ్ళి అన్నాడు. మీకు కళ్ళుంటే వెళ్ళి చూసిరండి. మీరు సిలువేసిన యేసును దేవుడు మృతుల్లో నుండి లేపాడు. ఒకవేళ అబద్ధం చెప్పాడు అనుకుందాం, లేవలేదు. అబద్ధం చెప్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ అక్కడ ఉన్నటువంటి సమాధి దగ్గరికి వెళ్ళి చూసొచ్చి, సమాధిలో ఆయన అక్కడే ఉందిగా, రాయి ఇక్కడ దొర్లించబడలేదు, శరీరం అక్కడే ఉంది, ఆయన లేచాడని అబద్ధం ఆడుతున్నామని పేతురుని కూడా తీసుకెళ్ళి ఏం చేసి ఉండేవాళ్ళు? సిలువేసి ఉండేవాళ్ళు. ఈయన కూడా పేతురు అబద్ధం ఆడటానికి లేదు. అక్కడ ఏ గ్రామంలో, ఏ పట్టణంలో యేసు సిలువేయబడ్డాడు ఆ పట్టణస్థులకే చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా, ఆయన మీ మధ్యలో సంచరించిన సూచక్రియలు మీరు చేసినా మీరు నమ్మలేదు. మీ మధ్యలో ఆయన అద్భుతాలు చేశాడు, నమ్మలేదు. ఆయన మీ మధ్యలో దెయ్యములు వెళ్ళగొట్టాడు, నమ్మలేదు. మీ మధ్యలో ఆహారం పెట్టాడు, మీరు నమ్మలేదు. ఎన్నో బోధలు చేశాడు, మీరు నమ్మలేదు. కానీ ఇప్పటికైనా నమ్మండి. మీరు సిలువేశారు, ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు యేసు మృతుల్లోంచి లేచడం వలన క్రీస్తు అయ్యాడని మనం గుర్తుంచుకున్నాం. క్రీస్తు అనే మాటకు అర్థం ఏమిటి? దావీదు సింహాసనం పైన కూర్చుండు రాజు. రెండవ అర్థం క్రీస్తు అంటే దేవుని ఏకైక కుమారుడు. అందరు చెప్పండి, దేవుని ఏకైక, గాడ్స్ ఓన్లీ బిగాటెన్ సన్. దేవునికి ఇంకెవరు లేరు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటానికి రుజువు ఏమిటి? రోమా పత్రిక